ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచండి దేవా. ఏది ఎలా ఉన్నప్పటికీ, ఏది ఎలా జరుగుతూ ఉన్నప్పటికీ దేవా, నిత్యము ప్రతి విషయంలోనూ మిమ్మల్ని స్తుతించే సాధనాలుగా మమ్మల్ని మలచమని యేసు నామములో ప్రార్థించడి పొంది నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే 16-17 వచనాలని, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇక్కడ ప్రతి విషయము అంటేనే అక్కడ అర్థమైపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? మంచి జరిగినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులన్నీ మనకు ఫేవర్గా ఉన్నప్పుడు మనం దేవుని స్తుతిస్తాము. ఇక్కడ ప్రతి విషయం అంటేనే అక్కడ కష్టము, దుఃఖము, నష్టము, లాభము, అనారోగ్యము, ఆరోగ్యము అన్నీ ఇమిడి ఉన్నాయి అక్కడే. ప్రతి విషయంలోనూ స్తుతించండి అని దేవుని వాక్యం మనకు ప్రోత్సహిస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. కానీ మనమైతే అన్నీ మనం అనుకున్నట్టుగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు స్తుతిస్తాం, అన్నీ మంచిగా ఉన్నప్పుడు స్తుతిస్తాం. కానీ ఏదైనా కొంచెం ఇరుకు ఎదురైతే, ఏదైనా కొంచెం స్ట్రగుల్ ఎదురైతే, ఏదైనా కొంచెం కష్టము, నష్టము అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి స్తుతించడానికి నా మనసు బాగోలేదు అని సాకులు చెప్తూ ఉంటాం. అలా చేసినట్లయితే మనం దేవుని వాక్యాన్ని ఎక్కడ పాటిస్తున్నామని అర్థం? దేవుని వాక్యానికి మనం విరోధంగా నడుస్తున్నట్టే కదా. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్ని విషయాల్లో కష్టం కావచ్చు. మొదట్లో ఏదైనా కష్టంగానే అనిపిస్తుంది. కానీ దాన్ని మనం అలవాటు చేసుకున్నట్లయితే మనం దాన్ని చేయగలుగుతాం. తినగా వేపాకు కూడా తీయగా అనిపిస్తుందంట. దానిలో మార్పు రాదు, మనం మార్చుకుంటున్నాం, అది మనకు తీయగా అనిపిస్తుంది. సో మనం ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే, అవమానంలో ఉన్నప్పుడు, మనం చేయని తప్పు మన మీద వేస్తూ ఉన్నప్పుడు, మనం అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా మనపై నిందలు వేస్తూ ఉన్నప్పుడు దేవుని కొన్నిసార్లు ప్రశ్నించాలనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దాన్ని మనసులో పెట్టుకొని అదే చేయాలి. మనం ఆ విషయంలో కూడా దేవుని మనం స్తుతించినట్లయితే, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోయినా, మనం చేయని దాన్ని మనపై వేసినా కూడా, మనం సరైన మార్గంలో నడుస్తున్నా, అన్ని మూయబడిన ద్వారాలు కనబడుతున్నా కూడా మనం ఆ విషయంలో కూడా దేవుని స్తుతించినట్లయితే గొప్ప మేలును ప్రతిఫలంగా పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతిదానికి భయపడుతూ, కలవరపడుతూ, బాధపడుతూ ఉన్నట్లయితే దేవుని స్తుతించడానికి మనం ముందడుగు వేయలేకపోతూ ఉంటాం. నా పరిస్థితి ఏమీ బాగోలేదే, ఇలా అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి అని మనం చింతిస్తూ ఉంటే దేవుని స్తుతించలేము. ఒక్క మాట అనుకోవాలి, దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగించుచున్నాడు అని మనం ఎప్పుడైతే మన హృదయంలో అనుకుంటామో నోటితో దేవుని స్తుతించగలుగుతాం. ఆ మాట మన హృదయం అనే పలక మీద రాసుకొని ఉండాలి. అది ఎప్పుడు మనకు ఉండాలి. ప్రతి దానిలోనూ దాన్ని పలుకుతూ ఉండాలి. నా దేవుడు నా కొరకు మేలు కలుగుటకే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు, నేను అనుకున్నట్టు కాకపోయినా నాకైతే మేలు జరుగుతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఏ పరిస్థితిని చూసినా చింతించం, భయపడం, కలవరపడం. పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని. ఆ మాట ఎక్కడి నుండి రాస్తున్నాడో తెలుసా? జైల్లో నుండి. ఆనాడు జైళ్ళు ఈ రోజుల్లో లాగా కాదు. ఆనాడు జైళ్ళు చాలా కఠినంగా ఉండేవి. అంతటి బాధ, నొప్పి, వేదన, చీకటి, అంధకారపు లో నుండి రాస్తున్నాడు ఆనందించండి అని. ఎందుకు చెప్తున్నాడు? ఆయన కూడా ఆనందిస్తున్నాడు కాబట్టి. నేను ఈ స్థితిలో ఉండే ఆనందిస్తున్నాను, మీరు మంచిగానే ఉన్నారు కదా, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. మనం పౌలు భక్తుడంతటి బాధలేం అనుభవించట్లేదు కదా. మరి ఎందుకు మనం ప్రతిదానికి భయపడిపోతూ, చింతిస్తూ, నా మనసు బాగోలేదు, దేవుని స్తుతించడానికి నాకు మనసు రావట్లేదు అని ఎందుకంటూ ఉన్నాం? మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా కూడా నా దేవుడు తగిన సమయంలో, తన నిర్ణయం కాలంలో తప్పక జరిగిస్తాడు, నాకు మేలు చేస్తాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో చింతించం. సంతోష హృదయముతో దేవుని స్తుతిస్తాం. ఒక మాట, సంతోషం గల హృదయము పరమ ఔషధము అని వాక్యం తెలియజేస్తుంది. స్తుతించుటకు మనం ఎటువంటి అంశం లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒక హేతువును కలగజేసుకొని ప్రభువును స్తుతించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మనం సాకులు చెప్పడానికి ఎన్నో కారణాలు కనబడతాయి. మరి దేవుని స్తుతించడానికి ఏ కారణం కనబడట్లేదా?
ఎన్నో హేతువును ఎన్నో వాటిని హేతు చేసుకొని ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని ఎన్నో లోపాలను బట్టి మనం స్తుతించటం మానేయొచ్చు. కానీ నేను స్తుతించాలి అని మనం అనుకున్నట్లయితే అవేవి కూడా మనకు పెద్దగా కనిపించవు, చిన్నగా అనిపిస్తాయి. ఆ లోపాలన్నీ కూడా ఎన్నో ఉండొచ్చు, కానీ అవి మనకు పెద్దగా అనిపించవు. మనం స్తుతించాలి అనుకున్నట్లయితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం స్తుతిస్తుండగా మారిపోతాయి. అప్పటి వరకు నీ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం ఒక విధంగా ఉండవచ్చు, నీకు ప్రతికూలంగా ఉండవచ్చు, మీరు అనుకున్నట్టుగా లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మీరు స్తుతిస్తూ ఉంటారో మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న గాలి సహితం మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలోని ఆ యొక్క మీ సరౌండింగ్స్లోని మనుషులు కూడా మారిపోతారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయి. అందుకే కదా దావీదు భక్తుడు ఏ స్థితిలో ఉన్నా స్తుతించేవాడు. కాబట్టే దావీదుని దేవుడు గొప్పగా హెచ్చించాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నా స్తుతించాడు. ఎవరో వింటారు, ఎవరో చూస్తారు, నాకేదో జరుగుతుంది, ఏదో గొప్పది నేను పొందుకోవాలని స్తుతించలేదు, కానీ నేను స్తుతించుటకు సృష్టించబడ్డాను అని స్తుతించాడు. ఆ స్తుతియే ఆయన ఏ కొండ గుహల్లో దాగి ఉన్నా తిరిగి మరలా సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఎన్ని మార్లు తప్పించుకొని పారిపోయి దాక్కున్నా కూడా తిరిగి మరలా సింహాసనం మీద ఆ స్తుతి కూర్చోబెట్టింది. ఈరోజున మీరు స్తుతించగలుగుతున్నారా? మీ పరిస్థితులను చూసి సతమతమైపోతూ, భయపడుతూ, చింతిస్తూ, కలవరపడుతూ, దుఃఖపడుతున్నారా? సంతోషము గల హృదయముతో స్తుతించండి. సంతోషము గల హృదయము ఆ పరమ ఔషధం, అది ఒక మెడిసిన్. అందుకే వాక్యం ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, మేరీ హార్ట్ లైక్ ఈజ్ ఏ మెడిసిన్ అని. సంతోషము గల హృదయము పరమ ఔషధము. దావీదు మాత్రమే కాదు, బైబిల్లో ఎంతమందిని చూసినా కూడా మనం వారందరూ ఏ స్థితిలో ఉన్నా కూడా, పౌలు భక్తుడు మాత్రమే కాదు, యెహోషాపాతు మాత్రమే కాదు, యెహోషువ మాత్రమే కాదు, అనేక భక్తులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నవారు దేవుని స్తుతించ ఎరిగి ఉన్నారు. అందుకే వారు స్తుతి గురించి చెప్తూ ఉంటారు. స్తుతిలో ఉన్న శక్తి, ఆ మాధుర్యము, స్తుతిస్తే జరిగే కార్యాలు వారందరూ అనుభవించారు. కాబట్టే మనకి ఈ రోజున వివరిస్తున్నారు వాక్యం నుండి. ఆ యొక్క అనుభవాల ద్వారా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకొని మన జీవితానికి అప్లై చేసుకున్నట్లయితే వారు మనకు ముందుగా వెళ్ళి మార్గాలను సరళము చేశారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఒకదానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఒక గేట్లోంచి వెళ్ళాలనుకుంటున్నారు. దానిలో నుండి ముందుగా వెళ్ళిన వారిని కనుక్కుంటారా, అసలు దాని గురించి తెలియని వారిని కనుక్కుంటారా? దాన్ని దాటి వెళ్ళిన వారికి బాగా తెలుస్తుంది, అనుభవజ్ఞులు కాబట్టి. సో వీరు స్తుతించి దేవుని కార్యాలను రుచి చూశారు. రుచి చూసి తెలుసుకొనుడు యెహోవా ఉత్తముడని అని వాక్యం తెలియజేస్తుంది కదా. మరి వారు రుచి చూసి చెప్పారు. చూడండి, ఒక ఫ్రూట్ని మీరు తింటే కానీ దాని రుచి చెప్పలేరు. పై రూపాన్ని చూసి చెప్పగలుగుతారా? ఎవరో వివరిస్తే దాని రుచి మీరు అనుభవించినట్లుగా చెప్పగలుగుతారా? సేమ్ అదే రీతిగా మీరు ఎప్పుడైతే వీరు ఏ స్థితిలో ఉన్న ప్రతి విషయం నందు స్తుతించారో మనం కూడా ప్రతి విషయంలో స్తుతిస్తే ఆ యొక్క స్తుతిలో మాధుర్యాన్ని, రుచిని మనం అనుభవించి అనేకులకు చెప్పగలుగుతాము. నా జీవితంలో అనేక మార్లు ఇటువంటి సంగతులను నేను ఎదుర్కొన్నాను. ప్రతి విషయంలోనూ స్తుతించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు చేసిన మహోన్నతమైన కార్యాలు ఎన్నెన్నో నా జీవితంలో, గొప్ప గొప్ప సాక్ష్యాలను దేవుడు ఇస్తాడు. మనం మంచిగా ఉన్నప్పుడు స్తుతించే స్తుతి కంటే కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్తుతించే స్తుతి ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది, ఎన్నో గొప్ప కార్యాలను తెచ్చిపెడుతుంది. ఎంతో 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 దానికి వెల కట్టలేము, దాన్ని వివరించలేము, అంతగా ఉంటుంది. మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు సాతాను ఎప్పుడూ కూడా మనం చెడు మాటలు పలకాలని, చెడ్డ వాటిని చేయాలి అని ప్రేరేపిస్తూ ఉంటాడు. కానీ ఆ సందర్భంలో వాటిని మనం అణిచివేసి ఎప్పుడైతే పలకకూడనివి పలకకుండా స్తుతిని పలుకుతామో ఇంకంతే, దేవుడు మన జీవితంలో కలుగజేసుకుంటాడు. ఏంటి నా జీవితం ఇలా అని అనకుండా, నా దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు అని అంటే చాలు, దేవుడు వెంటనే మన జీవితాన్ని ఆయన హ్యాండ్లోకి తీసుకుంటాడు. ఇప్పటి వరకు మీ జీవితం ఇక అర్థం కానట్లుగా కనిపిస్తూ ఉండవచ్చు. ఏంటి నా జీవితం, ఎటుపోతుంది, ఏమవుతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఇలా ఉన్నాయి, అందరూ బాగున్నారు, ప్రపంచమంతా బాగుంది, సృష్టి అంతా బాగుంది, నాకు ఒక్కదానికి ఏంటి ఇలా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కొన్నిసార్లు అలాంటివి ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒక మాట మనం అనుకోవాలి ఏంటంటే,
ఇవన్నీ కూడా నాకు ఒక మంచి సాక్ష్యాన్ని తీసుకురావడానికే, నేను నా దేవునికి ఒక సజీవ సాక్షిగా ఉండడానికే, నేను ఒక సాక్ష్యాన్ని చెప్పగలగాలి అంటే ఇవన్నీ నాకు అవసరం అని మనం ఎప్పుడైతే వాటిని పాజిటివ్గా తీసుకుంటామో అందులో కూడా మనం దేవుని సంతోషంగా స్తుతించగలుగుతాం. నాకే ఎందుకు ఇలా, నాకే ఏంటి, నేనేం చేయాలి, నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటే అక్కడే ఉండిపోతాం, అక్కడే ఆగిపోతాం. ఆ పరిస్థితులన్నీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. మీరు ఎప్పుడైతే స్తుతిస్తారో స్తుతి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, పైకి తీసుకెళ్తుంది, పైకి ఉన్నత శిఖరంలో పైన నిలబెడుతుంది. అంతేకాని నాకే ఏంటి ఇలా అని మీ ప్రశ్నలు మిమ్మల్ని ఎప్పుడైనా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయా? మీ చింత ఎప్పుడైనా మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిందా? మీ యొక్క సనుగు ఎప్పుడైనా మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళిందా? లేదు కదా. లేదు అని తెలిసి కూడా మనం పదే పదే అదే చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు అలవాటైపోయింది చిన్నప్పటి నుండి. కాబట్టి ప్రతి విషయం నందును స్తుతించడం ఎవరికి బై బర్త్ రాదు, పుట్టుకతో రాదు. పుట్టుకతోనే మంచి హ్యాబిట్స్ అందరికి వచ్చేస్తాయా? పుట్టుకతోనే చదువు వచ్చేస్తుందా? పుట్టుకతోనే నడక వచ్చేస్తుందా? పుట్టుకతో ఏదీ రాదు, అన్నీ నేర్చుకోవాలి. మనం చిన్నతనం నుండి పెరిగిన వాతావరణాన్ని, మనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి ప్రభావితమై కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. కొన్ని స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటాం, కొన్ని పేరెంట్స్ ద్వారా నేర్చుకుంటాం, కొన్ని మన జనరేషన్స్గా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, నా జీవితం ఏంటి అని అనుకోకుండా నా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం జరిగించబోతున్నాడు కాబట్టి నేను మరింతగా స్తుతిస్తాను. మీ పరిస్థితి చాలా ఎంతో కఠినంగా అనిపిస్తుందా? మీకు ఇది జరగదు అన్నట్టు మీకు అనిపిస్తుందా? ఇక గివప్ చేసేద్దాం, ఇక అది నా వల్ల కావట్లేదు, ఇక నేను దీన్ని భరించలేను అని మీరు అనుకుంటున్నారా? ఈ యొక్క అవకాశము ఉపయోగించుకోండి. నా దేవుణ్ణి నా పరిస్థితి కంటే, నా పరిస్థితికి మించి నేను స్తుతించి ఒకసారి ప్రయత్నిస్తాను అని ఒక్క అడుగు ముందుకేసినట్లయితే దేవుడు మీ కొరకు 1000 అడుగులు ముందుకేస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక. ఆమేన్.